ఈరోజు ఈ సంవత్సరం రైతుకి అకాల వర్షాలు అనేది చాలా ఇబ్బందిగా పడినటువంటి సందర్భం. 5వ నెల అప్పుడు వర్షాలు లేని టైంలో అకాల వర్షాలు పడి అప్పుడు పంట నష్టం జరిగింది. రైతు కోత సమయంలో అప్పుడు పంట నష్టం జరిగింది. తర్వాత వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడి రైతు నార్లు ఏలేని పరిస్థితుల్లో చాలా చెర్ల కింద నార్లు ఏలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారీ వర్షాలు కొట్టి అటు ఏదైతే నారు వేసే సమయం ఉంటుందో అది సమయం దాటిపోయి ఇప్పుడు వేసుకున్న నాట్లకి భారీ వర్షాల వలన వాగులతో వంకలతో వచ్చినటువంటి వరదలతోని ఆ పంట అంతా కొట్టుకుపోయి ఈ మన మండలంలో అనేక వందల ఎకరాలు నష్టపోవడం జరిగింది. ఒక్కొక్క రైతుకి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఈ విధంగా నష్టపోయినటువంటి సందర్భం ఉంది. ఇసుక మేటలు పెట్టి కనీసం కొట్టుకపోయినా కూడా మళ్ళీ పెట్టుకుందామంటే కూడా అవకాశం లేకుండా ఇసుక మేటలు పెట్టి అది ఈ సంవత్సరానికే పనికి రాకుండా అయినటువంటి సందర్భం. దాన్ని మళ్ళీ ఇసుకను తోడేయాలంటే మళ్ళీ రైతుకు అదనపు భారం. ఇవాళ రైతు 1 ఎకరానికి నాటు పెట్టాలంటే దాదాపుగా 20,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఈ 20,000 రూపాయలు ఇప్పటికి నాటు పెట్టిన తర్వాత ఈ భారీ వర్షాలు వచ్చి వర్షంతో నష్టపోవడం జరిగింది. రైతు ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ఈ రేవంత్ ప్రభుత్వం మరి రైతుల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు గతంలో వేసంగి అప్పుడు నష్టపోయిన రైతులకి నువ్వు నష్టపరిహారం ఇవ్వలేకపోయినావు. నీకు ఆలోచన కూడా లేదు. ఇవాళ ఈ రోజు కళ్ళ ముందు కనిపిస్తుంది, రైతులందరూ బాధపడుతున్నారు. ఇవాళ మాకు నష్టపోయిన పంట పరిస్థితి ఏంది, ఈ ఇసుక మేటలు ఎట్లా తొలగించుకోవాలి, మేము ఎట్లా పంట పండించుకోవాలి, ఈ రైతులు మేము ఎట్లా బతకాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కూడా కనీసం ఈ మన్నవరి మండలంలో కానీ ఈ మంచిర్యాల జిల్లాలో కానీ ఒక్క రెవెన్యూ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ ఇంతవరకు ఆ రైతుల దగ్గరికి వచ్చి భరోసా ఇచ్చినటువంటి సందర్భం లేదు. నిజంగా ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటువంటి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం కోసం మనం ఎందుకు ఆలోచన చేయాలి? ఇటువంటి ప్రభుత్వం ఉండడం అవసరమా అని కూడా నేను ఒకసారి ఆలోచన చేస్తున్నా. నువ్వు రైతుల కోసం ఆలోచించకపోతే ఇంకెవరి కోసం ఆలోచిస్తావు? ఇలా కనీసం నీ అధికారులు వచ్చి ఇక్కడ సర్వే చేసినటువంటి సందర్భం లేదు, ఎంక్వైరీ చేసిన సందర్భం లేదు. ఎవరికి నష్టం జరిగిందో ఇంతవరకు నీకు తెలియనటువంటి విషయం. ఇవాళ ఇదే ఆసిఫాబాద్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు గారు వచ్చి ఎకరానికి మేము 10,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి మరి ప్రకటించిపోయారు. మరి ఎందుకు ఇక్కడ నువ్వు ఒక మంత్రివి కదా, ఇలా నువ్వు మంత్రిగా ఉండి నీ నియోజకవర్గంలో నువ్వు ఎందుకు ఇప్పలేకపోతున్నావు? నీ నియోజకవర్గంలో ఎందుకు సర్వే చేయలేకపోతున్నావు? ఈ మంత్రి అనేది నీకు ప్రజల కోసం వచ్చిందా లేకపోతే నీ వ్యాపారాలు చేసుకోవడానికా అని ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. నిజంగా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అయితే, పరిపాలన చేయాలని ఆలోచించే వ్యక్తి అయితే రైతుల కోసం ఆలోచించు. రైతులకు జరిగినటువంటి నష్టాన్ని నీ యొక్క ఈ రెవెన్యూతోని అగ్రికల్చర్తోని ఎంక్వైరీ చేయించి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎవరెవరికైతే నష్టం జరిగిందో ఆ నష్టం జరిగినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా మంత్రి గారు మరొకసారి ఆలోచన చేయండి. మనం రైతుల్ని కాపాడుకోవాలి, అందరినీ కాపాడుకుంటే అవసరం ఉంది. ముఖ్యంగా మనం రైతుల్ని కాపాడుకోవాలి. మీరు వచ్చిన తర్వాత 2 పర్యాయాలు కూడా మనకు నష్టం జరిగింది. వేసంగి పంటకు కూడా కోసే టైంలో వర్షాలు పడి అప్పుడు కూడా కొద్దిగా నష్టం జరిగింది. అప్పుడైనా ఆ రైతులు భరించారు. కానీ ఇప్పుడు భరించలేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరికైతే పూర్తి స్థాయిలో నష్టం జరిగిందో, ఎవరికైతే ఇసుక మెటలు పెట్టి పనికి రాకుండా పోయిందో అటువంటి భూములను ఎంక్వైరీ చేయించి విచారణ జరిపించి వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఇది చేయని పక్షంలో రైతులందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా నువ్వు రైతు బంధు మొన్న ఇచ్చినావు, పూర్తి స్థాయిలో 9 రోజులలో మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నావు. మరి అంతకుముందు రైతు భరోసా ఎక్కడికి పోయింది? అంటే ఎలక్షన్లు పెడతా అనే ఆలోచన ఉంటేనే నువ్వు రైతు భరోసా ఇస్తావా అని చెప్పేసి ఇలా రైతులందరూ అడగడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు తప్పించుకునే పరిస్థితి లేదు. నువ్వు ఎలక్షన్లు పెడతా అంటున్నావు కదా, రేపు రా నువ్వు రైతులకి. నువ్వు నష్టపరిహారం ఇవ్వకుండా, రైతుల్ని ఆదుకోకుండా, రైతు భరోసా ఇప్పటివరకు మిగిలిన రైతు భరోసా పూర్తిగా ఇవ్వకుండా నువ్వు కనుక గ్రామాల్లోకి వస్తే ఇలా రైతులు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా నువ్వు రైతులకి నష్టపరిహారం చెల్లించాలి. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మందమరి మండలంలో కట్టేయాలి. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా నువ్వు ముందుండి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి మేము మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై!